Hi friends, welcome to IFP training live demos. In this video, we have with us Sri Nandurappa Garu, SA Biological Science, NPHS Kanagal, to explain how to use YouTube, Google Images or any screenshots in our respective subjects within the whiteboard. So ఈ వీడియోలో మనకి యూట్యూబ్ లేదా గూగుల్ ఇమేజెస్ చిత్రాలని లేదా స్క్రీన్ షాట్స్ ని ఏ విధంగా సమాంతరంగా వైట్ బోర్డ్ లోనే వాడాలని ఎలా చెప్తాం మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోబోతున్నాం. సో యాజ్ యు ఆల్ నో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ has been training our dear teachers to make use of the IFP panel devices effectively. So let us now get started. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వైట్ బోర్డు ఉపయోగిస్తూ అందులో యూట్యూబ్ వీడియో ప్లే చేస్తూ వైట్ బోర్డు పైన రాయొచ్చు. అదేవిధంగానే ఏవైనా ఆన్లైన్లో మనం ఇమేజ్ తీసుకుని వాటిని ఎన్లార్జ్ చేసి చూపిస్తూ మనం వైట్ బోర్డు పైన కూడా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనం వైట్ బోర్డు తీసుకోవాలి. ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే బ్లాక్ పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉంటే ఫైబర్ నెట్ కనెక్షన్ ఇచ్చుకొని ఉంటాం, లేదంటే హాట్స్పాట్ ద్వారా మనం మొబైల్ హాట్స్పాట్ ద్వారా నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ వెబ్ బ్రౌజర్, మనం బోర్డులో ఉన్నాము. ఇప్పుడు బోర్డులో వెబ్ బ్రౌజర్ టచ్ చేసాము. ఇందులో ఈ విధంగా ఏసర్ అని వస్తుంది. సో ఇక్కడ యూఆర్ఎల్ అని మనం టచ్ చేయాలి. ఇందులో ఇది బ్యాక్ బటన్, ఇది ఫార్వర్డ్ బటన్, ఇది అన్డూ బటన్, దిస్ ఈజ్ హోమ్ బటన్. అండ్ ఇది వచ్చేసి మనం పిక్చర్ తీసుకోవచ్చు అనమాట, ఒక కాపీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. సో ఇది సెర్చ్ మనం చేసేటప్పుడు సెర్చ్ ఇండికేషన్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇది ఇంటూ కొట్టేద్దాం. ఇక్కడ ఏసర్.com అని ఉంటుంది. సో మనం ఇక్కడ టచ్ చేయంగానే మనకు ఈ విధంగా కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. మనం ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను లీఫ్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసినాక సెర్చ్ సింబల్ పైన టచ్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎన్లార్జ్ చేసుకోవాలంటే సో ఇక్కడ పట్టుకొని కొద్దిగా డ్రాగ్ చేస్తే ఇది పెద్దదిగా వస్తుంది. ఈ విధంగా చేసి మొత్తం దీన్ని సైడ్కి జరుపుకోవాలంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. దీన్ని ఈ విధంగా తీసుకొని మనం సైడ్కి కానీ పైకి కానీ జరుపుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు లీఫ్ యొక్క స్ట్రక్చర్ ఉంది. సో దీని గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ పెట్టి ఇలా బయటికి తీసుకుని వస్తాం. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. అండ్ దెన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చెప్పాలనుకున్నాం అనుకోండి, ఒకవేళ ఈ డయాగ్రామ్ నాకు నచ్చింది, దీన్ని తీసుకొని చెప్పాలనుకున్నాను అనుకోండి, దీని మీద లాంగ్ ప్రెస్ తీసుకుని ఇక్కడికి తీసుకొస్తాం. సో మనకి ఏ పిక్చర్స్ కావాలనో వాటిని ఈ విధంగా సైడ్కు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా మనకు సో ఈ పిక్చర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చెప్పడానికి బాగుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ తీసుకొని ఈ విధంగా తీసుకొచ్చాను. సో మనకు కావాల్సిన డయాగ్రామ్స్ ఆ పిక్చర్స్ ఏవి కావాలో వాటిని ఇక్కడ పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని చిన్నగా చేసి కొంచెం సైడ్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ అయినాక దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకోవడమే కాకుండా దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో ఎన్లార్జ్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా యాక్సిలరీ బడ్, పిట్యూల్స్, లీఫ్లెట్స్, లాటరల్ వీన్, మిడ్ వీన్, ఈ విధంగా మనం ఈ పార్ట్స్ అన్నీ కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది వద్దు అనుకుంటే ఇక్కడ మనం డిలీట్ చేస్తే అది వెళ్ళిపోతుంది.
అదేవిధంగానే ఇక్కడ ఇంకొక పిక్చర్ ఉంది. సో దీన్ని మనము కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అని మనం రాయాలనుకోండి. సో ఇక్కడ మళ్ళీ మనం పెన్ తీసుకుంటాం. పెన్ తీసుకుని అని రాస్తాం. సో దీస్ ఆర్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్. సో ఇది ఎక్స్టర్నల్ ఫీచర్స్ చెప్పాము, అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేయాలి వద్దనుకున్నాం అనుకోండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. డిలీట్ బటన్ కొడితే అది వెళ్ళిపోతుంది. సో మనం ఏదైనా రాసింది వద్దనుకుంటే మనం హ్యాండ్తో ఈ విధంగా క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ చెప్పాలనుకున్నాను. దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా ఇది సెలెక్ట్ బటన్కి వస్తాం. సెలెక్ట్ టచ్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని రావచ్చు. తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని ఎన్లార్జ్ చేసి సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. క్యూటికల్, అప్పర్ ఎపిడర్మిస్, పాలిసెడ్, మీసోఫిల్ సెల్స్, బండిల్ షీత్, జైలమ్, ఫ్లోయమ్, లోయర్ ఎపిడర్మిస్, ఈ విధంగా వీటన్నిటిని కూడా మనము పిల్లవాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదైనా అవసరం అనుకుంటే ఎక్స్ట్రా రాయొచ్చు అనమాట. ఇప్పుడు క్లోరోప్లాస్ట్, ఇక్కడ క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి. మనం పెన్ తీసుకొని మనకు కావాల్సిన కలర్ తీసుకొని రాయొచ్చు. ఇందులో క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి. క్లోరోప్లాస్ట్ ఆ విధంగా మనం రాసుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది వద్దనుకున్నప్పుడు మనం రాసింది ఎరేజ్ చేయొచ్చు. ఈ విధంగా రాసింది ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని తీసేయాలనుకుంటే సెలెక్ట్ తీసుకుని అది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లే చేయాలి. సో మనం స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అని కొట్టినప్పుడు ఇందులో మనకు వీడియోస్ కూడా వస్తాయి, ఇమేజెస్ అండ్ వీడియోస్. సో వీడియోస్ కోసం మనము సెర్చ్ చేద్దాం. వీడియోస్ అని ఇక్కడ టచ్ చేస్తే వీడియోస్ డైరెక్ట్ వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని ప్లే చేయొచ్చు. సో దీన్ని మనం పెద్దదిగా చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్దదిగా చేసి చూపించవచ్చు. Most of you would have drawn a leaf somewhat similar to this leaf here. This simple drawing says a lot about the shape and structure of a leaf. యూట్యూబ్లో మనం ప్లే చేసి దాన్ని మధ్యలో ఆపేసి దాని గురించి రాయాలనుకుంటే మనం పెన్ తీసుకొని ఏ కలర్ కావాలో ఈ విధంగా రాయొచ్చు. ఈవెన్ దీన్ని ప్లే చేస్తూ ఉన్నప్పుడు కూడా రాయొచ్చు. The surface of a leaf is flat and is called the leaf blade or lamina. It is the leaf. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా సరే యూట్యూబ్ని ప్లే చేస్తూ రాయొచ్చు, లేదా మధ్యలో దాన్ని స్టాప్ చేస్తూ రాయొచ్చు. అదేవిధంగానే మనకు ఆన్లైన్లో దొరికేటువంటి ఏ పిక్చర్ అయినా సరే మనం అక్కడ నుంచి బయటికి అంటే వైట్ బోర్డ్ మీదకు తీసుకుని వచ్చి దాన్ని డిస్ప్లే చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసి చూపించవచ్చు. దాని గురించి ఎక్స్ట్రా మనం రాయాలనుకుంటే పక్కన రాయొచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన పిక్చర్స్ 3-4 కానీ మనం పక్కన తీసేసుకొని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్కటే డిలీట్ చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఈ బోర్డ్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much, sir, for your crystal clear explanation.